ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటే, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఇదే నేను చెప్పబోయే ఒక పెద్ద విషయం. అద్భుతంగా ఉంటారు. మీరు కంట్రోల్గా ఉంటే గెలుస్తారు, రియాక్ట్ అయితే సమస్యలో పడతారు. మంచి సమయం వచ్చినప్పుడు కంట్రోల్గా ఉండాలి, రియాక్ట్ అవ్వకండి ఎక్కువ, జాగ్రత్త. కుజుడు లగ్నాధిపతిగా స్ట్రాంగ్గా ఎనర్జీని ఇస్తున్నాడు. గురుడు సడన్ చేంజెస్ని, హడన్ గెయిన్స్ని ఇస్తున్నాడు. శని మెంటల్ ప్రెషర్ని తగ్గిస్తున్నాడు. బుధుడు ప్లానింగ్ని ఇస్తున్నాడు. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ వారం అంతా కూడాను మంచి వ్యాపారాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. మీరు ఎలా అంటే ఫ్రాంచైజ్ మోడల్లోనో, బ్రాంచ్ మోడల్లోనో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి, ఉద్యోగం చేసే వారికి సడన్ చేంజెస్, షిఫ్టింగ్, ప్లేస్ షిఫ్టింగ్, ఆఫీస్ షిఫ్టింగ్, కొంచెం పాలిటిక్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో ఎంటర్ అవ్వకండి. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మీ యొక్క నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. హిడెన్ ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు వస్తున్నాయి. రాజకీయ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆర్థికమైనటువంటి పెండింగ్ మనీస్ అంతా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ కూడా ఉంటుంది. కుటుంబ పరంగా ఎమోషనల్ టెన్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాటలో కఠినత పెరుగుతుంది, కంట్రోల్గా ఉంటే మంచిది. ఇంకా కోర్టు వ్యవహారంలో అడ్వాంటేజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ హై రిస్క్ హై గెయిన్ ఈ వారం అంతా కూడా. ఎమోషనల్ ట్రేడింగ్ మాత్రం అసలు చేయకండి, జాగ్రత్త పడండి. విద్యార్థులకి డీప్ కాన్సన్ట్రేషన్ అవసరం. రీసెర్చ్ సబ్జెక్ట్కి ఇది గుడ్. సైలెంట్ స్టడీస్ బెస్ట్. మీకు ఏ విధమైనటువంటి ఇదైనా కూడాను ఈ వారమంతా కూడాను విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మంచి వేసవి కాలం కాబట్టి హీట్, యాంగర్ ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెస్ వల్ల సమస్యలు వస్తున్నాయి. రిలాక్సేషన్ అవసరం. కాస్త యోగా లాంటిది చేయండి. ఈ వారం సడన్ లక్స్ యాక్టివిటీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరిహారాలు: మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఎరుపు పువ్వులు సమర్పించండి. ఓం నమఃశివాయ అనే ఒక మంత్రాన్ని చెప్పండి. దాన ధర్మాలు చేయండి. పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి. ఈ వారం అంతా కూడాను మీరు ఒక సడన్ చేంజెస్, హిడెన్ ఆపర్చునిటీస్ వస్తుంది. కామ్గా ఉంటే చాలా బాగుంటుంది. రియాక్ట్ అయ్యారండి. భావోద్వేగాలతో గెలిస్తే పరిస్థితులపై కూడా గెలుస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.